అందరూ కాదు కొందరు మాత్రమే అని నొక్కి మరీ చెప్పారు. భర్త మరియు పిల్లల యొక్క ఆరోగ్యం భార్య చేతిలో అంటే ఆడదాని చేతిలో ఉంటుంది. ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు హాస్పిటల్ సంఖ్య పెరిగినా ప్రతి హాస్పిటల్‌లో ఓపీ లిస్ట్ అంటే పేషెంట్స్ లిస్ట్ మాత్రం 100 మందికి తగ్గకుండా ఉంటుంది. తల్లిపాలు మానేసి డబ్బా పాలు పట్టిస్తే బిడ్డకు ఆరోగ్యం ఉండదు. ఇది మనందరికీ తెలిసిందే. అలాగే ఇంట్లో ఆడదాని చేతితో కాకుండా బయట హోటల్ ఫుడ్ తింటే కూడా ఇంతే లెక్కలోకి వస్తుందని ఆమె అన్నారు. అందరూ కాదు కొంతమంది చేతగాని దద్దమ్మల్లా పనికి మాలిన గాడిదల్లా తయారవుతున్నారు. మరి దీన్ని బద్ధకం అనాలో, చేతగానితనం అనాలో, వాళ్ళని ఇలా తయారు చేసిన అమ్మా నాన్నలని అనాలో తెలీదు కానీ కొంతకాలానికి మూతి, ముడ్డి కూడా సరిగ్గా కడుక్కోలేని స్థితికి జారిపోతారేమో అని అన్నారామె. ఇంకొక ఆమె అయితే దారుణంగా పచ్చి బూతులు తిట్టేశారండి. అందులో మూతో స్టార్ట్ అయ్యే బూతులు, లాతో స్టార్ట్ అయ్యే బూతులు కూడా అనేశారామె. నేనైతే ఒక్కసారిగా షాక్ అయిపోయానండి.